సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల కేంద్రంలో త్రినేత్ర యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ శోభయాత్రలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ దేశపాండే ముఖ్య అతిథులుగా హాజరై పాల్గొన్నారు. అనంతరం గణేష్ మండపం వద్ద విఘ్నరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రినేత్ర యూత్ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ దేశపాండే మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా వినాయకుడు అనుగ్రహించాలని వేడుకున్నారు. సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. యువకులు అందరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని కోరారు. అనంతరం వినాయక విగ్రహాన్ని నిర్వాహకులు అందరూ పెద్ద చెరువులో నిమజ్జనం చేసేందుకు భక్తి శ్రద్ధలతో గీతాలపన చేస్తూ నృత్యాలతో భారీ ఊరేగింపును నిర్వహించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా త్రినేత్ర ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, ప్రవీణ్ కుమార్ ముద్రాజ్, బీజేవైఎం ఉపాధ్యక్షులు శివకుమార్, బీజేపీ గ్రామ అధ్యక్షుడు గాండ్ల సీను, త్రిశూల్ యువజన సంఘాల నాయకులు, అలాగే గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 15 రోజుల పాటు మరి 10 గ్రామ ప్రజల పూజలు అందుకుని ఈరోజు నిమజ్జనానికి గణపయ్య ముందు సాగుతా ఉన్నారు. ఇంత అంగరంగ వైభవంగా జరగడం అనేది చాలా అద్భుతము. మరి ఆ గణనాథుని ఆశీస్సులు చోటకూరు ప్రజలందరికీ ఉండాలని చెప్పి, అదేవిధంగా త్రినేత్ర వాళ్ళందరికీ కూడా ఆ గణపతి ఆశీస్సులు, ముఖ్యంగా మా తమ్ముడు శేఖర్ గౌడ్కు మరి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ గణనాథుని కోరుకుంటూ ఈ గణనాథ ఆశీస్సులతోటి చోటకూరు గ్రామ ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత అంగరంగ నిర్వహించినటువంటి కార్యక్రమానికి మరి త్రినేత్ర యూత్ వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లను చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బోలో గణేష్ మహారాజ్కి. ఈ వినాయకుని యొక్క ఏ విధంగా అయితే మండపాలు ఏర్పడిందో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను చాలా దూరానికి బాలాగంగాధర్ తిలక్ గారు ముంబైలో స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క వినాయకుని యొక్క మండపాలను, వినాయకుని యూత్ అందరినీ కూడా ఆకర్షించి మరి ఆ రోజు స్వాతంత్రం సాధించడానికి ప్రతి పూజ హిందువులు ఏదైతే పూజ చేయాలంటే ముందు మరి ఆ వినాయకుని యొక్క పూజ చేస్తే మరి విఘ్నాలన్నీ తొలగిపోతాయని చెప్పి ఆ రోజు ప్రారంభించినటువంటి ఈ యొక్క వినాయకుని యొక్క పూజ మరి అఖండంగా ఈ యొక్క మన స్వాతంత్రం తెచ్చిన తర్వాత కూడా యూత్ అందరూ కూడా కంటిన్యూస్ గా ఈ 70 సంవత్సరాల తర్వాత కూడా ఇదే విధంగా గ్రామాన కూడా వినాయకుని యొక్క పూజలు చేస్తూ మరి యూత్ అందరికి కూడా ఈ రోజు ఒక్క గ్రామంలో ఆ రోజు ఒక్క వినాయకుడిని ఉంటుండే మరి గ్రామం కూడా 10 మంది వినాయకులను స్థాపించి యూత్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు చోటకూరు గ్రామ ప్రజలకు మెండుగా ఉండాలని చెప్పి, సస్యశ్యామలంగా పాడి పంటలు పండాలని చెప్పి ఆ దేవుణ్ణి వేడుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొక్కసారి చోటకూరు గ్రామస్తులకు యూత్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గణపతి బప్పా